జగిత్యాల రూరల్ మండలం అద్దర్గామ గ్రామానికి చెందిన బుర్రగళ్ల సుస్మిత శ్రీనివాస్, జాబితాపూర్ గ్రామానికి చెందిన ఇగోలపు హేమలత రాజు, పులాస గ్రామానికి చెందిన వడ్లూరి రాజమ్మ నర్సయ్య, తక్కలపల్లి గ్రామానికి చెందిన యేసు లక్ష్మీ రాజా నర్సయ్య, గుల్లపేట గ్రామానికి చెందిన గంగిపల్లి గౌతమి శ్రీనివాస్ ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గ్రామాల్లో బీటీ రోడ్ల రెన్యువల్ కు నిధులు మంజూరయ్యాయని అన్నారు. తక్కలపల్లిలో పిహెచ్సి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 250 కోట్లతో మెడికల్ కళాశాల అనుబంధంగా నూతన ఆసుపత్రి పనులు జరుగుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. లేకపోతే మీదనే ఇల్లు సార్ ఇక్కడ సార్ నీ పేరు దేవుందా మంచిగా ఉన్నాయి సార్. నియోజకవర్గానికి 5,000 ఇల్లు అయితే రేవంత్ రెడ్డి గారు ఇది మాత్రం ముఖ్యమంత్రి ఎందుకంటే గురిగిరా అదిరెడ్డి అందరు రండి, మన అందరు రండి. మస్తు కార్యక్రమం దగ్గర నేను శేఖర్ ఎల్లులో సార్ రెడీ రెడీ సార్ రెడీ సార్ స్మైల్ ఫ్యామిలీ తర్వాత రక్షణ పట్టం ఫోటో రండి అదే రండి. ఈరోజు జగిత్యాల మండలంలో వివిధ గ్రామాలలో అంతర్గామ, జాబితాపూర్, జగిత్యాల పట్టణంలో హనుమాన్వాడ, కిరాగడ్డ, పులాస, తక్కలపల్లి, గుల్లపేట ఈ ప్రాంతాల్లో ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించిన లబ్ధిదారులకు, నా వెన్నంటున్న నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. దాదాపు 20,000 కోట్లతోటి 4,50,000 ఇండ్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మంజూరు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇండ్లు, మళ్ళీ మొన్న 2,000 ఇండ్లు రావడం జరిగింది. అయితే ఈరోజు ఈ గుల్లపేటలో 24 ఇండ్లు మంజూరు అయితే 24 కూడా కట్టుకుంటున్నారు. అందులో మా గంగిపల్లి శ్రీనివాస్ వారి ఇల్లు పూర్తవడం, వారి ఆహ్వానం మేరకు నేను, మా మార్కెట్ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు, బాలముకుందం గారు, మేమందరం కూడా తక్కలపల్లి నాయకులు, చుట్టుపక్కల గ్రామాల నాయకులు ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆనందంగా కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. అదే సందర్భంలో తక్కలపల్లి గ్రామంలో ఏతే గుల్లపేట, తక్కలపల్లి, అనంతారంకు సంబంధించిన
పల్లె దవాఖాన దాన్ని చూసినా మొత్తం చెత్తబడి ఒక 10-15 రోజులు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు సంక్షేమం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యం చదువు. పిల్లలకు చదువు కోసం స్కూళ్ళల్లో పొద్దున టిఫిన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తున్నారు. బుక్స్ ఇచ్చేసిండ్రు, మంచి బట్టలు ఇస్తూ ఉన్నారు. మరి దాంతోపాటుగా వైద్యం విషయంలో మరి మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక పల్లె దవాఖానలు మంజూరు చేయించుకురావడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే జగిత్యాల హాస్పిటల్ కూడా డెవలప్ చేస్తున్నాం. గుల్లపేట రోడ్డు మరి పాడైంది, అదంతా కూడా 2000 బీటీకి నిధులు మంజూరైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమం దాదాపు 5500 ఇండ్లు ఇప్పటికే మంజూరైనవి. అంటే 250 కోట్ల రూపాయలు ఒక్క జగిత్యాల నియోజకవర్గానికి ఇండ్ల కోసం, పేదవాళ్ళ కోసం మంజూరు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. జగిత్యాల పట్టణంలో అత్యధిక ఇండ్లు మీరు గెలిపించిన మీ తమ్ముడు, మీ కుటుంబ సభ్యులు అంటే మీ సంజయన కట్టించారు.